అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఈ 7 విషయాలను అస్సలు పొరపాటును కూడా మీరు ఎవ్వరితో పంచుకోకూడదు. అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, లేదంటే మీరే నష్టపోతారు. అందులో మొదటిది, నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా నీ కష్ట పరిస్థితుల్ని ఎవ్వరి ఎదుట కూడా బయటపడకూడదు. ఎవరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం. నిజమే కదా? కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదని తెలుసుకోండి. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో మీరు ఒక బలహీనుడిగా చులకనైపోతారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకుంటూ తిరుగుతారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తారు. ఇక కొందరు మీకు సాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవ్వరి దగ్గర కూడా మీ నిస్సహాయతను, అలానే మీ బాధలను పంచుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే, నీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావు అని, నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవ్వరితోనూ పంచుకోవద్దు. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా మీరు పొరపాటున పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు. మీ గతం విన్నవారికి ఏ మాత్రం కూడా జాలి అనేది కలగకపోగా, పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు. జాగ్రత్త. ఇక మీరు చాలా చులకనైపోతారు వారికి. అలానే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా మీరు లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలే కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు. ప్రతి గతం నుండి, ప్రతి అనుభవం నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి మోసం నుండి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలే ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. మీ భవిష్యత్ యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడు ఎవ్వరికీ చెప్పుకోకండి. ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా సరే అడ్డుపడక మానరు. మిమ్మల్ని ఇంకా కిందకి లాగుతారు. కాబట్టి ఎప్పుడూ అలా చేయొద్దు. ఎందుకంటే మన శత్రువులు ఎక్కడ ఉండరు. మన మిత్రులుగానో, మన బంధువులుగానో, మన అన్నదమ్ములుగానో మన పక్కనే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. నిజమే కదా? జాగ్రత్త. కాబట్టి ప్రతి ప్రణాళికను రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి. మిమ్మల్ని మీరు, అలానే మీ భవిష్యత్తును, మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి.
ఇక అప్పుడే జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మూడవది ఏంటి అంటే, మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకి అసలు ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. ఎందుకంటే నీకు అలానే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనది. వాటిని గడప దాటి బయటకు రానివ్వకు. ఒక్కో సమయంలో కోపంలో, ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది. అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను మనం తక్కువ చేసి ఎప్పుడూ విమర్శించకూడదు. వారిని తక్కువ చేసి ఎప్పుడూ అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. ఏది ఏమైనా సరే కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు బయట పెట్టకండి. ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి ఎంతో లోకువైపోతుంది. ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక నాలుగవది ఏంటి అంటే, నీ బలాన్ని ఇంకా నీ బలహీనతను ఎవ్వరితోనూ అస్సలు పంచుకోవద్దు. ఇతరుల ముందు నీ బలాన్ని అలానే బలహీనతల్ని బయట పెడితే నీ బలాన్ని వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తెలివిగా మసులుకోండి. ఇక ఐదవది ఏంటి అంటే, మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవ్వరికీ తెలియనివ్వద్దు. మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారికి ఏ అవసరం ఉండదు. వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధ శత్రువులు ఇంకెవ్వరూ ఉండరు. ఒకవేళ మీరు ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు. ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు. అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండానే నివారించడమే చాలా మంచిది. ఎందుకంటే కనీసం అక్కడ సంపదన మీకు మిగులుతుంది కాబట్టి. అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవ్వరితోనూ అస్సలు పంచుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. ఇక ఆరవది ఏంటి అంటే, మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ఎందుకంటే అది వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయం ఏమీ కాదు. ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక ఏడవది, మీ ప్రాణ స్నేహితులు ఎవరో అలానే మీ బద్ధ శత్రువులు ఎవరో ఎవ్వరికీ తెలియనివ్వద్దు. ఎందుకంటే ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారో వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన రహస్యాలను ఎప్పుడూ కూడా ఇతరులకు చెప్పడం, మన బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మన భారాన్ని దింపేసుకోవడం ఎప్పటికీ అవ్వదు. దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి సమస్యని కూడా ఒంటరిగానే ఎదుర్కోండి. ధైర్యంగా ఉండండి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.